Thank you. Okay, sir. That's another artist from South East, from Bangalore. So he also doesn't go in. And stay in touch. I'll give you a number to the private, and I can send you. నాడు ఉన్నటువంటి సామాన్య స్పష్టంగా ఒక్కొక్క బుర్ర ఎట్లా పనిచేస్తూ ఉంది, ఎంత దారుణంగా ఉండేదానికి ఒక నిదర్శనంగా. ఇవే కాదు, గొప్ప ఆట వర్క్స్ నిజంగా ఇవందరూ చూడవలసిన అవసరం. చూడమే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఏదో రకమైనటువంటి ఆర్ట్ వర్క్ ఇంట్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితి, అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్, మనం ఇంత గొప్ప మేధాశక్తి మామూలుగా రాదు. మనం మామూలుగా చిన్న బొమ్మ వేయాలంటే బొమ్మ వేయాలంటే ఒక సంవత్సరం కష్టపడి రాదు. సంవత్సరం కష్టపడి అంటే ఇంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి మొత్తం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి ఉన్నటువంటి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ స్కిల్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో వీళ్ళని మనం ఆదరించాల్సిన అవసరం. అంతేకాకుండా మనకు కూడా ఒక సంతృప్తి ఉంటుంది. ప్రతి ఇంట్లో ఈ యొక్క ఆర్ట్ వర్క్స్ ఏవైతుందో ప్రతి ఇంట్లో ఒకరు వీటిని సేకరించి ఇంట్లో ఉంచుకుంటే మనకు పొద్దున్న లేవగానే అది చూడగానే మన యొక్క బ్రెయిన్ వర్కింగ్ కూడా అవుతుంటుందో మార్పు వస్తుంది, ఆలోచన మార్పు వస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ వర్క్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇండియా ఆర్ట్ exhibition festival. I'm so proud. Hyderabad is now, I can say, center of India.